నా మనవరాలి మీద చేతులేసి తీసుకొస్తున్నావేంట్రా? మినిస్టర్ గారు ఏదో ప్రేమతో తీసుకొస్తున్నారులే నాన్నగారు. నువ్వు మాట్లాడక అఖిల. మావయ్య గారు, మీరు ఆవేశపడకండి. ఆవేశం కాదల్లుడు, ఆవేదన. అదేంటి తాతయ్య గారు, మీకు తెలీదా? పెళ్లి కొడుకు నేనేగా. ఏంట్రా నువ్వు పెళ్లి కొడుకా? నీ వయసు ఎక్కడా, దాని వయసు ఎక్కడా? నీ మనవరాలి వయసు ఉంటుందిరా, దాంతో నీకు పెళ్ళేంట్రా? ఏంటకిలా నువ్వు చేస్తోంది? వీడి పెళ్లి కొడుక? మన పొద్దుని వీడికిచ్చి పెళ్లి చేస్తున్నావా? నా కూతుర్ని ముసలోడికిచ్చి గొంతు కోయడానికి నీకెలా మనసొచ్చింది అఖిల? ఎందుకేనా పెళ్లి కొడుకుని చూపించమంటే చూపిస్తాను చూపిస్తాను అంటూ మాట దాటేసుకుంటూ వచ్చావు? ఇంటి ముందు వీడి ఫ్లెక్సీలు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వు పద్దుకేదో అన్యాయం చేయబోతున్నావని. పెళ్లి కొడుకు ఎవరో చెప్పనప్పుడే నాకు కూడా అనుమానం వచ్చింది. పొద్దు నీకేం అన్యాయం చేసిందని, ఏం ద్రోహం చేసిందని దాని జీవితంతో ఆడుకుంటున్నావు. ఇది నీ బిడ్డ అయితే ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తావా? దానికేం కర్మ, గతి లేంది కాబట్టే నీ కూతురికిచ్చి చేయాల్సి వస్తుంది. ఏ ఇంతకంటే మంచి సంబంధం దొరుకుద్దా నీ కూతురికి? మినిస్టర్ పదవుంది, కోట్ల ఆస్తి ఉంది, ఇంకా కోట్లు సంపాదించే అవకాశమూ ఉంది. అదంతా అనుభవించేది నీ కూతురే కదా. ఎందుకు జరగదు? దీనికి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా? దీని తండ్రి ఓ హంతకుడు. అలాంటి దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఏంది? దారిని పోయే దరిద్రుడు కూడా చేసుకోడు. ఏదో గొప్ప మనసుతో ఈయన చేసుకుంటాను అన్నాడు. ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండారే. నువ్వు ఒక బిడ్డకి తల్లివేగా ఇలా మాట్లాడుతున్నావు. చెయ్యని తప్పుకి నా భర్తని నేరస్తుని చేశావు. అది అడ్డం పెట్టుకుని ఇప్పుడు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నాశనం కాదు, న్యాయం చేస్తున్నాను. వేరే సంబంధం ఏదైనా చూడండి, ఎవరైనా ముందుకొస్తారేమో. అఖిల, నువ్వు ఎప్పుడు ఏం చేసినా నేను మాట్లాడలేదు. భర్త చాటు భార్యగా నువ్వు ఉండకపోయినా భార్య చాటు భర్తగా నేనున్నాను. నీ అహాన్ని భరించాను, నీ తప్పుల్ని భరించాను. నీ కూతుర్ని కూడా నీకు నచ్చినట్టుగానే పొగరుగా పెంచినా భరించాను. కానీ అమాయకురాలైన పద్దు గొంతుకొస్తున్నావు చూడు, ఇది మాత్రం భరించలేకపోతున్నాను. వద్దకిలా, ఈ పెళ్లి చెయ్యొద్దు. ఇందులో తప్పే ఉందో నాకేం అర్థం కావట్లా. 4 సంబంధాలు చూస్తే వాళ్ళ నాన్న హంతకుడు అని తెలిసి ఎవరూ ముందుకు రాలేదు. అయ్యో, బిడ్డకు పెళ్ళయ్యేదెలా అని బాధపడుతున్న సమయంలో దేవుళ్లాగా మినిస్టర్ గారు కనిపించారు. పెద్ద మనసుతో ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటారంటే మీరెందుకు గొడవ పడుతున్నారు? సరే అమ్మా, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి.
ఒకసారి పంతులు గారితో రేట్ ఎంత అని చెప్తే రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తాను. 1 వారంలో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. సరేనండి, అలాగే పెట్టుకుందామండి. వీలైతే నాకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తారా? ఆ, అమ్మా, పని పూర్తయిపోయినట్టేగా. నాకెంతో సాయం చేసిన మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. అదే నాకు సంతోషం. నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనండి. నా అవసరం మీ అవసరంగా భావించి వెంటనే నా పొలం అమ్మి పెడుతున్నారు. మీ సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సరే, ఇంతకీ రిజిస్టర్ గారితో మాట్లాడారా? అన్నీ మాట్లాడి పెట్టానమ్మా. మీరొచ్చి సంతకాలు పెడితే సరిపోతుంది. వాళ్లతో ఏం మాట్లాడుతుంది? అమ్మ అసలు ఇంత దూరం ఎందుకు వచ్చింది? పొలంలో ఏం పనుంది? పైగా ఫోల్డర్లో నుంచి ఏవో కాగితాలు తీసేస్తుంది. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో నిదానంగా అమ్మని అడిగి తెలుసుకోవాలి.